ప్రేక్షక మహాశయులకు మరియు వీక్షక మహాశయులకు నా నమస్సుమాంజలి. ఈరోజు కవితలు, కావ్యాలు, జానపదాలు, విశ్లేషణలే కాకుండా వైవిధ్యభరితంగా పండరీనాథుడు, పాండురంగ, విఠోబా, విఠలుడు, ఈ పండరీనాథుడి అవతారం యొక్క చరిత్ర, క్షేత్రస్థల పురాణము మరియు విఠోబా చేసిన మహిమల గురించి క్లుప్తంగా మీకోసం కాస్త మొదటిసారి పెద్ద వీడియో చేస్తున్నా కాస్త ఓపిగ్గా వినగలరని నా మనవి. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు సంతృప్తి కలుగుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఆ విఠోబా నా నోటి ద్వారా ఆయన చరిత్రని పలికిస్తున్నాడు. అదే నా నమ్మకం. పండరీనాథుడు, పాండురంగడు, విఠలుడు, విఠోబా ఎవరో కాదండి, సాక్షాత్తు మన శ్రీకృష్ణుల వారే. ఎన్నో పురాణాలు, స్థల పురాణాలు మనుగడలో ఉన్నప్పటికీ నేను మీ ముందు ఉంచబోతున్న ఈ చరిత్ర చాలా ప్రామాణికమైనది, ఆధారభూతమైనది. ఈ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం వెళ్ళవలసింది ద్వాపర యుగంలోకి. శ్రీకృష్ణుల వారు చేసిన కంస వధ నుంచి ఆరంభించాలి. కంసుల వారు ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. స్వయాన శ్రీకృష్ణుల వారికి మేనమామ. మరి ఆ కంసుల వారికి తన ఇద్దరి కుమార్తెలను ఇచ్చి వివాహం చేసిన మామగారు జరాసంధుడు. కంస వధ అనంతరం విధవరాళ్ళైన తన ఇద్దరి కూతుర్ల దుర్గతికి కారణమైన భగవాన్ శ్రీకృష్ణుల వారి మీద క్రోధంతో మధుర మీదకి జరాసంధుడు 17 సార్లు దండెత్తారు. 17 సార్లు శ్రీకృష్ణ బలరాముల వారి చేతిలో ఓటమి పాలైన జరాసంధుడు కాల్యవానుడితో మైత్రి గావించాడు. ఎందుకు కాల్యవానుడే అనుకోకండి. కాల్యవానుడు సాక్షాత్ శివ సాక్షాత్కారం పొందిన ఒక మహిమా వరప్రసాది. ఆ వరం ఏమనగా యుద్ధభూమిలో తనకు అపజయమే లేకుండానట్లు వరం పొందాడు. ఇక జరాసంధుడు కాల్యవానుడితో కలిసి 18వసారి మథుర మీదకి దండెత్తాడు. ఈ ప్రణాళికలను గ్రహించలేనివాడా నా కన్నయ్య, గోపాలుడు, గోపాల బాలుడు, యశోదనందనుడు. యుద్ధంలో కాల్యవానుడు ప్రవేశించగానే రథం దిగి పారిపోయాడు. కంగారు పడకండి, అలా రథం దిగి పరిగెట్టి వెళ్ళిపోయేవాడు కాదు నా ఖానా. ఊరికే పరిగెత్తలేదండోయ్. కాల్యవానుడిని తన మాటలతో కవ్వించి భ్రమపరిచి యుద్ధభూమి నుండి తన వెనకే పరిగెట్టేలాగా చేశాడు నా ఖానా. ఖానా అంటే ఎవరు అనుకోకండి, కన్నయ్యే. నేను ముద్దుగా ఖానా అని పిలుస్తాను. మరి ఆయన లీలలు అలా ఉంటాయి. మరి అలా పరిగెడుతున్న నా ఖానా ఒక చీకటి గుహలోకి దూరాడు. తన వెనకాలే కాల్యవానుడు ఆ గృహలోకి రాగా ఇంతలో కన్నయ్య తన ఉత్తర్యాన్ని ఆ గృహలోనే నిద్రిస్తున్న ముచ్చుకుందుడనే రాజు పైన వేసి కన్నయ్య దాక్కున్నాడు. కాసేపు కన్నయ్య అల్లరి పక్కన పెట్టి ఈ ముచ్చుకుంద మహారాజు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన కన్నయ్య అసలు విఠలుడిగా అవతరించడానికి ముఖ్యమైన కారణం ఈ ముచ్చుకుంద మహారాజు గారే. ముచ్చుకుంద మహారాజు గారు ఎవరో కాదండి, సూర్యవంశీయుడు, మాందాత కుమారుడు, అనగా ప్రభు శ్రీరాముల వారి వంశీయుడు, మహాయోధుడు, పవిత్రమైన వాడు, అతి బలశాలి, బుద్ధిమంతుడు. మరి సాక్షాత్తు శ్రీరాముల వారి వంశం అండి. అయితే ఒకానొక సమయంలో దేవతల మీద అసురులు విజయం సాధించి దేవతాలోకంని ఆక్రమించుకోగా దేవతలందరూ సాక్షాత్ ఇంద్ర భగవానుడితో సహా భూలోకంలో ఈ ముచ్చుకుంద మహారాజు శరణుజొచ్చి ఆశ్రయం పొందారు. శివయ్య కుమారుడైన కార్తికేయుల వారు ఆ అసురుల సంహారం ముగించేంత వరకు ముచ్చుకుందరాజుల వారు ఈ దేవతలను అహర్నిశలు నిద్రాహారాలు వదిలి సంరక్షించాడు. అసురుల సంహారం త్రేతాయుగం గడిచి ద్వాపరయుగం ఆరంభం వరకు జరిగింది. అప్పటి వరకు దేవతలు ముచ్చుకుందరాజు సంరక్షణలోనే ఉన్నారు. ఈ కాలగమనంలో రాజుగారి కుటుంబం అందరినీ కోల్పోయాడు, కానీ తన కర్తవ్యాన్ని వదల్లేదు. ఈ త్యాగానికి ముగ్ధులైన దేవతలు మరియు దేవతల అధిపతి అయిన ఇంద్రుడు నీకు ఏ వరం కావాలో కోరమనగా ముచ్చుకుంద మహారాజు, మీ సంరక్షణలో నేను నిద్రాహారాలు వదిలేశాను. నా సకల కుటుంబీకులను నేను కోల్పోయాను. నాకు నిరాటంకమైన కలవరం లేని నిద్ర కావాలని కోరాడు. అప్పుడు దేవేంద్రుల వారు ఎటువంటి భంగం లేని నిరంతర నిద్రని నీకు ప్రసాదిస్తున్నా. ఒకవేళ ఎవరైనా నీ నిద్రకు భంగం కలిగిస్తే వారు ఎంతటి వారైనా భస్వం కాగలరు అని పలికెను. ఇప్పుడు మీకు అర్థమైందా కన్నయ్య ప్రణాళిక? యుద్ధభూమి ఎందుకు వదిలి పరిగెత్తాడో కన్నయ్య, ఎందుకు తన ఉత్తర్యాన్ని నిద్రిస్తున్న రాజు మీద వేశాడో. అంతే, కాల్యవానుడు ఆ చీకటి గుహలో ఉత్తర్యాన్ని చూసి కన్నయ్యే అని రాజుగారి మీదకు దూకాడు. నిద్రాభంగం కలిగి ముచ్చుకుంద మహారాజు కోపాగ్నికి కాల్యవానుడు భస్వమయ్యాడు. ఇంకా ఇంతటి మహోన్నతమైన కార్యానికి మూలమైన ముచ్చుకుందరాజు ముందు కన్నయ్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంలో నిలబడి ఏం వరం కావాలో కోరమన్నాడు. అప్పుడు రాజు, స్వామి,
నేను ఏ తపస్సు చేయలేదు, కనీసం నిన్ను స్మరించనూ లేదు. కావున నువ్వు ఇలాగే విష్ణు అవతారంలో ఉండగా ఆజన్మాంతం నిన్ను చూస్తూ తరిస్తాను స్వామి అని పలికాను. ఈ మాట విన్న కన్నయ్య నవ్వి, నేను ద్వాపరయుగంలో దర్భస్థాపనకై కృష్ణావతారం ధరించాను. అందుకు నేను చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. నీ కోరికను ఈ జన్మలో తీర్చలేను. నీ మరుజన్మలో నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ ఇలానే నీ ముందు నిలబడతాను అని వరం ప్రసాదించి కైవల్యమైన మోక్ష ప్రాప్తిని కలిగించాడు కానా. లీలామానుష రూప, జై శ్రీకృష్ణ. నీ లీలలు చాలా చిత్రం కానా. కన్నయ్య, ఎన్నని చెప్పను. చెప్పటానికి ఈ రోజంతా సరిపోదు. ఈ ముచ్చుకున్న మహారాజుల వారే మళ్ళీ జన్మలో పుండరీకుడిగా జన్మించాడు. ఈ పుండరీకుడి వలననే శ్రీకృష్ణుల వారు పండరీపుర పాండురంగడిగా అవతరించాడు. మరి వీరిద్దరి చరిత్రలోకి వెళ్ళిపోదామా? ఇక్కడి నుంచే పండరీనాథుడు విఠలుడి యొక్క అవతారం యొక్క చరిత్ర మొదలవబోతుంది. ఒకరోజు శ్రీకృష్ణుల వారు ద్వాపరలోని బృందావనంలో విహరిస్తుండగా అక్కడికి తన చిన్ననాటి స్నేహితురాలు సఖి అయిన రాధామాత విచ్చేస్తారు. అసలు ఈ సందర్భంలో రాధాకృష్ణుల గురించి తప్పక ఒక్క మాట చెప్పాలి. కన్నయ్య పిల్లన గ్రోవితో రాగాలను పలికిస్తుంటే రాధమ్మ సృష్టిలోని ఏ ఒక్క భౌతిక సంబంధం లేకుండా ప్రకృతి యొక్క అందాలకు పరవశించి పురివిప్పి నాట్యమాడే ఒకే ఒక్క పక్షి నెమలి. దాని పింఛాన్ని రాధమ్మ కన్నయ్య శిరస్సును అలంకరించి తన్వయత్వం పొందుతుంది. అంతటి గొప్ప బంధం రాధాకృష్ణుల వారిది. అసలు వర్ణించడానికి సాధ్యం కానే కాదు. బోలో రాధే జై శ్రీకృష్ణ, రాధే జన్మ జన్మతః. బృందావనానికి విచ్చేసిన రాధమ్మతో కన్నయ్య పూర్తిగా ముచ్చట్లతో మునిగిపోతాడు. ఇంతలోనే అక్కడికి రుక్మిణీమాత వచ్చి ఈ దృశ్యాన్ని వీక్షించి కాస్త అలక చెంది వెనక్కి చూడకుండా బృందావనం నుంచి మరలి వెళ్ళిపోతారు. ఇవన్నీ తెలియనివాడా కన్నయ్య? ఇంకా చేసేది ఏమీ లేక కానా కూడా రుక్మిణీమాత వెనక పరిగెట్టాడు. అలా రుక్మిణీమాత వెళుతూ గుజరాత్లోని ద్వారకా నగరం నుంచి మహారాష్ట్రలోని డిండివన్ అనే ప్రాంతం వరకు వెళుతూనే ఉంది. ఇక వెనక మన కానా సంగతి. ఇక ఈయన మధ్యలో వచ్చిన ఎడారులను, వనాలను, వృక్షాలను దాటుకుంటూ శరీరం మొత్తం దుమ్ము ధూళితో ఆవహించి చివరికి డిండివన్ చేరుకున్నాడు కానా. రుక్మిణీమాత చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు, మన్నించమని వేడుకున్నాడు. అయినా కరగని నా రుక్మిణీమాత చివరికి వెనక్కి కూడా తిరిగి కన్నయ్యను చూడకుండా అలక వహించింది. ఇక్కడ కన్నయ్య దేహం మీద ఆవహించిన దుమ్ము ధూళి ఇసక వీటి గురించి గుర్తుంచుకోండి. చివరిగా ఇది ఎందుకు నేను గుర్తుంచుకోమన్నానో మీకు అర్థమవుతుంది. అయితే ఎంతసేపు బ్రతిమాలిన రుక్మిణీమాత కరగకపోయేసరికి కన్నయ్య పక్కనే ఉన్న తన భక్తుడు పుండరీకుణ్ణి ఒకసారి పలకరించి వద్దామని వెళ్తాడు. తెలిసిందేగా, ఎక్కడా నిలబడు కన్నయ్య. అక్కడ బృందావనంలో రాధమ్మను వదిలేశాడు, ఇక్కడ రుక్మిణీమాతను వదిలి భక్తుడి కోసం పరిగెడుతున్నాడు. ఇదండి ఈయన లీలలు. అసలు దేవకీ నందనుడు అనే మాటే కానీ ఆ యశోదమ్మ ఈ కన్నయ్యని పట్టలేక ఎన్ని పాటలు పడిందండి. మరి మథురలో కంసవద వరకు ఆ యశోదమ్మనేగా కన్నయ్యని పెంచింది. నీ కన్నయ్య అల్లరివాడని, తుంటరివాడని, వెన్నదొంగ అని అసలు ఒక్క చోట ఉండేవాడా? గోవర్ధన గిరిదారి యశోదనందనుడు పట్టగలవారున్నారా, మోయగలవారున్నారా? ఆ యశోదమ్మ కాబట్టి సరిపోయింది, కానీ వేరెవరికి పట్టదల సులభసాధ్యుడు కాదండి కన్నయ్య. చివరికి పుండరీకుడి గృహానికి విచ్చేసిన కన్నయ్య ద్వారం బయటే నిలబడి పుండరీక అని పిలుస్తాడు. కన్నయ్య పిలుపుకు పుండరీకుడు, నేను సృష్టిలోనే అత్యంత మహోన్నతమైన సేవలో ఉన్నాను, నన్ను ఆటంకపరచుకుము, కాసేపు అక్కడే వేచి ఉండమని నిలువరిస్తాడు. అందుకు బదులుగా కన్నయ్య, సృష్టిలోనే అంత మహోన్నతమైన సేవ ఏమిటి పుండరీక అని ప్రశ్నించగా, అందుకు పుండరీకుడు, నేను నా తల్లిదండ్రుల యొక్క సేవలో ఉన్నాను, ఇంతకు మించిన సేవ ఏదీనూ నాకు ఈ సృష్టిలో లేదు, కాసేపు అక్కడే వేచి ఉండమని నిలువరిస్తాడు. కాసేపు వేచి చూచిన కన్నయ్య పుండరీకుడితో ఇలా అంటాడు, అయ్యా పుండరీక, ఇక్కడ కూర్చోడానికి ఏ ఆసనము కూడా లేదయ్యా, ఎంతసేపు ఇలా ఉండగలను? అనగా పుండరీకుడు ఒక ఇటుకరాయిని గుమ్మం బయటికి విసిరి దీనిని ఆసనం అనుకొని నిలుచోమంటాడు. తల్లిదండ్రుల సేవను పరిసమాప్తం చేసుకుని పుండరీకుడు బయటికి రాగా కన్నయ్య రెండు చేతులు నడుము మీద ఉంచి ముఖం పైన శరీరమంతా ఇసుక దుమ్ము ధూళితో కప్పబడి నవ్వుతూ పుండరీకునికి దర్శనమిస్తాడు. స్వామిని అలా చూసిన పుండరీకుడు
తరించి శ్రీకృష్ణ, మాధవ, మధుసూదన, నేను నిన్ను స్మరించలేదు, నీ కోసం ఏ తపస్సు చేయలేదు, నా కోసం వచ్చావా అని అడుగగా కన్నయ్య తన పూర్వజన్మ వృత్తాంతాన్ని స్మరణకు తెచ్చి ఇప్పుడైనా ఏ వరం కావాలో కోరమంటాడు. అప్పుడు పుండరీకుడు, స్వామి, ఆ జన్మలో అయినా ఈ జన్మలో అయినా నాది ఒక్కటే కోరిక, నిన్ను ఇలానే చూస్తూ తరిస్తూ నా ఆజీవన పర్యంతం ఇలాగే ఉండిపోవాలన్నది నా కోరిక, ఆకాంక్ష అని అంటాడు. భక్త సులభుడు, భక్తపరాయణుడు, భక్తపరాధీనుడు, భక్తవత్సలుడు అయిన కన్నయ్య ఆ భంగిమలోనే అలానే విగ్రహంలా మారిపోయి స్వయంభూగా వెలిశాడు. అక్కడ నిండివన్లో తల్లి రుక్మిణీమాత కన్నయ్య కానరాక అలక వదిలి వెతుకుతూ కన్నయ్య విగ్రహ రూపాన్ని చూసి ఆయన వేచి చూస్తున్న భంగిమని అనుసరించి రుక్మిణీమాత కూడా అక్కడే విఠల భగవానుని భంగిమలో రుక్మిణీమాయిగా విగ్రహ రూపంలో నిలబడిపోయింది. కన్నయ్య భక్తుని కోరిక మేరకు వేచి చూస్తున్న భంగిమలో నిలవగా రుక్మిణీమాయి కన్నయ్య రాక కోసం వేచి చూస్తున్న అదే భంగిమలో నిలిచిపోయింది. ఇదండి పండరీపుర క్షేత్ర స్థల పురాణం, పండరినాథుడి చరిత్ర. ఇక్కడ ముఖ్యంగా స్వామి స్వయంభూ విగ్రహం కాస్త వైవిధ్యభరితంగా ఉంటుంది. స్వామి ముఖం పైన, శరీరం పైన రంధ్రములు పడినట్టుగా ఉంటుంది. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, స్వామి రుక్మిణీమాత వెనుక ద్వారక నుంచి డిండివన్ వరకు పరిగెత్తుతూ శరీరం పైన ఆవహించిన దుమ్ము, ధూళి, ఇసుక అలా ఏర్పడింది. ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి శిరస్సు పైన శివలింగం ఉంటుంది. శివకేశవ రూపానికి ఈ విగ్రహం ప్రతీతి. పండరీనాథుడి విగ్రహ రూపంలో ఎన్నో నిగూఢమైన అర్థాలు దాగున్నాయి. అందులో నాకు అర్థమైనవి రెండు. స్వామి యొక్క విగ్రహ రూపం ఎలా ఉంటుందంటే, స్వామి సంసార సాగరంలో భవబంధాల మధ్య పడి నలుగుతున్న నీ దర్శన భాగ్యం నోచుకోలేకున్నా స్వామి అని దుఃఖించే వారికి నీ సమస్త దుఃఖాలయందు, బాధలయందు అండగా నేనున్నా అన్న ధైర్యం ఇచ్చే రూపం విఠలుడిది. మనుషులు చేసే తప్పులు, అధర్మాలు, అన్యాయాలు అన్నీ నేను చూస్తున్నా, అన్నీ నేను గమనిస్తున్నా అన్న రూపం ఆ విఠోబాది. అలా ఉంటుందండి ఆ పండరీనాథుడి విగ్రహ రూపం. కన్నయ్య కృష్ణావతారంలోనే ఇన్ని కృష్ణలీలలు, ఇన్ని ఆటలు ఆడాడు. మరి విఠలుడిగా ఎన్ని మహత్యాలు, ఎన్ని అద్భుతాలు చేశాడో చెప్పటానికి ఒక్కరోజు సమయం సరిపోదు. ఎన్నో మహిమలు, ఎన్నో అద్భుతాలు చేశారు విఠలుల వారు. పాండురంగ విఠలుడి యొక్క మహత్యాల గురించి నేను ఇంకో వీడియోలో క్లుప్తంగా మీ ముందుంచుతాను. చివరిగా ఈ విఠోబా చరిత్రలో, ఈ విఠలుడి చరిత్రలో కన్నయ్య ప్రస్థానం పరిసమాప్తం అవుతున్న సందర్భంలో మీకు కన్నయ్య గురించి 4 వాక్యాలు. ఈ కన్నయ్య చిన్న వయసులో చేసిన తుంటరి పనులు, యవ్వన వయస్సులో చేసిన లీలలు, ధర్మ సంస్థాపనకై, ధర్మ పరిరక్షణకై కురుక్షేత్ర సంగ్రామంలో నేనే దేవుణ్ణి, నేనే సమస్తం అని అర్జునుడికి చేసిన గీతాసారం. ఈ సమస్త విశ్వంలో ఎన్నో మతాలు ఉన్నా, ఎందరో దేవుళ్ళు ఉన్నా ఒక్క శ్రీకృష్ణుల వారు మాత్రమే నేనే దేవుణ్ణి అని తెలియజేశారు. ఒక్కసారి భగవద్గీతలోని అధ్యాయం 9 రాజవిద్యా యోగ శ్లోకం 16-17. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహం అహం ఏవాజ్యం అహం అగ్నిర్ అహం హుతం పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రోక్షం యజురేవచ. అర్థాత్ నేనే వైదిక కర్మ, నేనే త్యాగం మరియు పూర్వీకులకు అర్పించే నైవేద్యం నేనే ఔషధ మూలికను, నేనే వేద మంత్రాన్ని, నేనే సుస్పష్టమైన వెన్న, నేనే అగ్ని మరియు సమర్పణ. ఈ విశ్వానికి నేనే తండ్రిని, నేనే తల్లిని, పోషకుడిని మరియు నేనే శుద్ధి, జ్ఞాన లక్ష్యం. ఓం అనే పవిత్ర అక్షరం నేనే. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం నేనే. అలాగే భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము 7వ పద్యము, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అర్థాత్ నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు ఓ అర్జున, పూసలన్నీ దారంపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. ఇంత స్పష్టంగా భగవద్గీత యందు శ్రీకృష్ణుల వారు నేనే దేవుడిని అని చెప్పి ఉన్నారు. ఈ కన్నయ్య చేసిన అద్భుతాలు, విఠలుడు చేసిన మహత్యాలు తప్పక పిల్లలకు వినిపించండి. ఈ మధ్యకాలంలో పిల్లలు హ్యారీ పోటర్ అని, సూపర్ మ్యాన్ అని, హీమ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని చాలా తప్పుదోవలో నడుస్తున్నారు. అసలు ఆ హ్యారీ పోటర్ సినిమా నేను చూశానండి. అందులో ఏముంటుంది, ఒక బాత్రూమ్ కడిగే చీపురుని తొడల మధ్యన ఇరికించుకొని గాల్లో ఎగురుతాడు. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా? పిల్లలకి
మన శ్రీకృష్ణుడి గురించి చెప్పండి. చిటికెన వేలితో గోవర్ధన శిఖరాన్నే ఎత్తి మధురాపుర వాసులందరినీ గోవులతో సహా ప్రళయం నుంచి రక్షించిన వాడండి కన్నయ్య. రామాయణ మహాకావ్యంలో లక్ష్మణుని యొక్క ప్రాణాలను దక్కించుకోవడం కోసం సంజీవుని పర్వతాన్నే తన బాహువులతో పెకలించి వాయువేగంతో లంగా నగరానికి ఎత్తుకువచ్చిన హనుమయ్య యొక్క గొప్పతనం గురించి చెప్పండి పిల్లలందరికీ. ప్రేక్షక మహాశయులందరికీ చివరిగా నాదొక చిన్న మనవి. నా ఈ యొక్క వీడియోలో ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే మాకు తప్పక తెలియజేయగలరని మా మనవి. జై శ్రీకృష్ణ. రాధే జన్మ జన్మతః.